ఈ వీడియోలో నేను సోప్ అనేది మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చని నేను మీకు చూపిస్తున్నాను. సోప్‌లా ఉంది అంటే మనం డైలీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఫోమ్‌లా ఉంది అంటే కూడా మనకు కూడా మంచిగా అనిపిస్తది డైలీ అప్లై చేయడానికి. అందుకని చెప్పి నేను సోప్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సోప్ ఏంటి అంటే నేను మ్యాక్స్ బాత్ పౌడర్‌లో యూజ్ చేసినవే యూజ్ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు సోప్ బేస్ యూజ్ చేస్తున్నాను. ఈ సోప్ బేస్ ఏంటి అంటే ఎస్ఎల్ఎస్ అండ్ పారాబెన్ ఫ్రీ అన్నమాట. దీనిలో పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ ఈ కెమికల్స్ అనేవి ఏమీ ఉండవు. ఇదేంటి అంటే ఈ కెమికల్స్ ఉంటే మనకి స్కిన్ అండ్ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఈ సోప్ బేస్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా జనరల్‌గా సోప్స్ అండ్ షాంపూస్ తీసుకుంటారు కదా! దానిలో ఒకసారి బ్యాక్ సైడ్ మనకు అన్నిటికి ఇంగ్రీడియెంట్స్ అయితే కంపల్సరీ ఇస్తారు. సో, ఆ లిస్ట్‌లో చెక్ చేసుకోండి. సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఉంటే అవి మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి స్కిన్‌ని అండ్ హెయిర్‌ని చాలా డ్యామేజ్ చేస్తాయి. సో, అవి లేకుండా ఏమైనా ఉంటే తీసుకోవడం బెస్ట్ అన్నమాట. సో, ఈ సోప్ బేస్ నేను యూజ్ చేసే సోప్ బేస్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది అన్నమాట. ఇది డీ రూట్స్‌ది నేను తీసుకున్నాను. ఇది 1 కేజీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది నేను యూజ్ చేస్తాను. ఒక 40 గ్రామ్స్ ఉంటదేమో ఇది. సారీ 400 గ్రామ్స్ ఉంటదేమో. సో, ఇలా చెప్పాను కదా! ఇదేంటి అంటే మనకి కలర్ అండ్ స్మెల్ ఏమీ ఉండదు. ఇది మనకి సోప్స్ అన్ని టైప్స్ ఆఫ్ సోప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బావుంటదని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇది 1 కేజీ కదా! దీంతో మనం 12 సోప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ వాష్ అయితే ఒక 4 వస్తాయన్నమాట. ఫేస్ వాష్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. దానికి కూడా మనం సోప్ బేస్ యూజ్ చేస్తాం అనమాట. సో, ఇది ఇలా ఉంది కదా! అండ్ నేనైతే దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది చెక్ చేసినప్పుడు మీకు సజెషన్‌లో ఇంకా చాలా సోప్ బేస్ వస్తాయి. ఒకసారి మీరు చూస్తే మీకు అనేది అర్థమవుతుంది. అంటే మీ స్కిన్ టైప్ బట్టి మీరు తీసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే కోకో బటర్ బేస్ అనేది ఉంటుంది. మీరు అది తీసుకోవచ్చు. అండ్ పింపుల్స్ అండ్ యాక్నే ఉన్న వాళ్ళైతే అలోవెరా ఉంటుంది. లేదా స్కిన్ కొంచెం బ్రైట్‌గా కావాలి అనుకున్న వాళ్ళకైతే గోట్ మిల్క్ సోప్ బేస్ అని ఉంది. అది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను అది తీసుకుందాం అనుకున్నాను. కానీ ఏంటంటే అది మళ్ళీ ఫేస్ వాష్‌లోకి అండ్ సోప్స్‌లో అన్నిట్లో బాగుంటదా? బాగోదా? అని చెప్పి నేను తీసుకోలేదు. యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు అది ఔట్ ఆఫ్ స్టాక్ కూడా ఉంది. అందుకని చెప్పి తీసుకున్నాను. సో, గోట్ మిల్క్ సోప్ బేస్ ఉంటుంది. అది కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అదే ఒకసారి మీరు ఇది చూసారంటే సజెషన్స్‌లో ఇంకా చాలా వస్తూ ఉంటాయి కదా! డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ బట్టి మీకే అర్థమవుతుంది. మీ స్కిన్ టైప్‌కి ఏది బాగుంటుంది అలా అని చెప్పి. సో, దాన్ని బట్టి మీరు తీసుకోండి. అండ్ ఇది 1 కేజీ. 1 కేజీ అయితే మీరు స్టార్టింగ్‌లోనే 1 కేజీ తీసుకోవద్దు. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటదో, ఉండదో ప్రిపేర్ చేయడానికి అది కూడా మనకు తెలీదు. ఫస్ట్ అయితే బాగుంటదనిపిస్తది. ఒక సోప్ ప్రిపేర్ చేశాక మళ్ళీ ఎందుకు ఇంత కష్టంలే అని కూడా అనుకోవద్దు. సో, అందుకని చెప్పి ఫస్ట్ అయితే మీరు కొంచెం తక్కువ తీసుకోండి. యాక్చువల్లీ హాఫ్ కేజీ అయితే ఉంటుంది. 250 గ్రామ్స్ ఉంటదో నాకు ఐడియా లేదు. ఒకసారి చూడండి. సో, తక్కువనే తీసుకుంటే ఏంటి అంటే మీరు ఓకే. మీకు నచ్చింది అంటే మళ్ళీ తర్వాత కూడా తీసుకోవచ్చు. అలా కాదు మీకు ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళైతే 1 కేజీ తీసుకోవచ్చు. 1 కేజీ తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం మనీ అనేది తగ్గుతుంది. అండ్ ఈ సోప్ బేస్ కూడా మనకి 2 ఇయర్స్ వరకు ఎక్స్‌పైరీ ఉంటుందన్నమాట. సో, 2 ఇయర్స్‌లో మనం ఈజీగా యూజ్ చేసేస్తాం. ఒకసారి చూడండి. మీకు ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మీకే అర్థమవుద్దనమాట. సజెషన్స్, ఆ కామెంట్స్ అండ్ ఆ డిస్క్రిప్షన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా! సో, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీ స్కిన్‌కి ఏది బాగుంటుంది అండ్ అలా అని చెప్పి మీరే తీసుకోవచ్చు. సో, నేనైతే ఇది తీసుకున్నాను. మీరు ఇదే కాదు ఇంకా అక్కడ మీ స్కిన్ టైప్ బట్టి మీరు అది తీసుకోండి. ఈ సోప్ బేస్‌తో సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి నేను మీకు చూపిస్తాను. బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి స్కిన్ని టైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ శనగపిండి. శనగపిండి మన స్కిన్ మీద ఏమైనా ఉంటే డస్ట్ అలాంటివి వాటిని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే స్కిన్ని క్లీన్ చేస్తుంది ఇది. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. బియ్యం పిండి స్క్రబ్బింగ్ ఏజెంట్లా వర్క్ చేస్తుంది. అంటే స్కిన్ని స్క్రబ్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేస్తుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ లెమన్ పీల్ పౌడర్. మీ దగ్గర లెమన్ పీల్ పౌడర్ లేకపోతే మీరు ఆరెంజ్ పీల్ కూడా తీసుకోవచ్చు. ఇది స్కిన్ని లైట్ చేయడానికి, స్కిన్ని గ్లోగా చేయడానికి అండ్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అతిమధురం పౌడర్. అతిమధురం స్కిన్ని లైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఛానల్లో. ఇది స్కిన్ని లైట్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి పసుపు అంటాం కదా అది. మీ దగ్గర కస్తూరి పసుపు లేకపోతే మీరు నార్మల్ పసుపు ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు. కస్తూరి పసుపు ఏంటి అంటే మనకి నార్మల్ పసుపు కొంచెం స్టెయిన్ ఉండిపోతుంది. అంటే ఆ పసుపు రంగు అనేది ఉండిపోతుంది కదా. సో, కస్తూరి పసుపు అయితే అలా ఉండదన్నమాట. అందుకు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సోప్ బేస్. ఆల్రెడీ చెప్పాను కదా నేను సోప్ బేస్ అనేది ఒక 50 గ్రామ్స్ తీసుకుని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మనం ఇలా ఒక సోప్ మోల్డ్ ఏదైనా
దీనికి ఏంటంటే సోప్ మోల్డ్సే అవసరం లేదు. మీ దగ్గర ఏదైనా చిన్న సైజు గిన్నె ఉంటే, అది స్టీల్ గిన్నె కానీ ఇలా ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ కానీ బటర్ గీ ఏదైనా కొంచెం అంటే ఆయిల్ అలా ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం సోప్ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో చేసినప్పుడు తర్వాత సోప్ అనేది ఈజీగా రిమూవ్ చేయడానికి ఉంటుందన్నమాట. అందుకు ఇలా ఆయిల్ కానీ ఏదో ఒకటి అప్లై చేసుకోవాలి. అండ్ స్టీల్ ఏదైనా యూజ్ చేయొచ్చు, ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయొద్దు. ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సోప్ ప్రిపేర్ చేసుకుందాం. సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏంటి అంటే మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే ముందులే ఒక గిన్నెలో వాటర్ అనేది మరగబెట్టి వాటర్ బాగా మరిగాక ఇప్పుడు వేరే గిన్నెలో మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా సోప్ బేస్, ఈ సోప్ బేస్ని ఇలా తీసుకుంటే సో ఆ ఆల్రెడీ ఉన్న వాటర్ అనేది మరిగింది కదా, ఆ వాటర్ నుంచి వచ్చిన వేడిగా అనేది సోప్ మెల్ట్ అవుతుంది. ఇది కూడా ప్రాసెస్ అనేది ఎక్కువ టైం ఏం పెట్టదు, యాక్చువల్లీ ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్లోనే సోప్ అనేది మంచిగా మెల్ట్ అయిపోద్ది. అండ్ జనరల్గా కూడా మీరు సోప్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు గమనించారో లేదో, సోప్ బ్యాక్ సైడ్ TFM అని ఉంటుంది. TFM అంటే ఏంటి అంటే టోటల్ ఫ్యాట్ మీటర్, అంటే ఆ సోప్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎంత ఉంది అని అర్థం. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒకసారి చూడండి. అండ్ ఈ TFM అనేది 76 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే దానికి అర్థం ఏంటంటే ఆ సోప్ మంచిది అని. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా సోప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ TFM అనేదే లేదు అంటే ఆ సోప్ అసలు బాత్కి కాదు, ఐ మీన్ అది స్కిన్కి అప్లై చేయడానికి కాదు అని అర్థం అనమాట. సో ఒక సోపు క్వాలిటీని TFM బేస్డ్ మీద డిసైడ్ చేస్తారు. TFM 76% లేదా అంతకన్నా ఉంది అంటే అది గ్రేడ్ 1 క్వాలిటీ, అంటే మంచి క్వాలిటీ అని అర్థం. సో నెక్స్ట్ టైం మీరైతే ఒకసారి చూడండి, సోప్కి బ్యాక్ సైడ్ ఉంటుంది, మీకు చూసి దాన్ని బట్టి మీకు తీసుకోండి సోప్ అనేది. చూసారు కదా, జస్ట్ 2 మినిట్స్ కూడా పట్టలేదు, అసలు మొత్తం మెల్ట్ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి మనం ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా మెల్ట్ అయిపోయాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా బాత్ పౌడర్, ఆ బాత్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ బాత్ పౌడర్ అంటే ఇంత క్వాంటిటీ అని కాదు, జస్ట్ ఇది మిక్స్ చేసుకోవడానికి, సోప్ బేస్ మిక్స్ చేసుకోవడానికి ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ అలా పడుతుంది. అంటే మరీ థిక్ పేస్ట్లా కూడా వద్దు, ఎందుకంటే అది సోప్ అనేది తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. సో ఏంటంటే కొంచెం మనం ఈ రెండు మిక్స్ చేస్తాం కదా, సోప్ బేస్ అండ్ పౌడర్ రెండు కొంచెం ఫ్లో అయ్యేటట్టు ఉండాలన్నమాట. అంటే వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ఉండాలి. సో అంత కన్సిస్టెన్సీతో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంకా కావాలంటే నెక్స్ట్ తర్వాత యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాం కదా పౌడర్ అనేది, అండ్ ఈ పౌడర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఇది కొన్నిసార్లు కదా మ్యాక్స్ ఏంటంటే ఇలా ముద్దలు అయిపోతూ ఉంటుందన్నమాట. అలా ఉంటే అది సోపు తర్వాత మనకి యూజ్ చేసేటప్పుడు అంత మంచిగా అనిపించదు. సో కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా అలా ముద్దలా ఏమి ఉండిపోకుండా మంచిగా అంతా సోప్ బేస్ అండ్ పౌడర్ మిక్స్ అయ్యేటట్టు నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకుంటున్నాం కదా, వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే ఏంటి అంటే ఇది ఈ గిన్నెలోనే గట్టిగా అయిపోద్ది అనమాట. అందుకే సోప్ అనేది చాలా ఈజీగా గట్టి పడిపోతూ ఉంటుంది, అందుకని వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం. అందుకే ముందే ఆయిల్ అనేది ఆ గిన్నెకి రాసి పెట్టుకున్నాం. ఇంకొంచెం లిక్విడ్లో ఉంది కదా, సో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ మనం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. నాకు తెలిసి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఏమి లంప్స్ అలా ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాటర్ అనేది కూడా కొంచెం అట్లీస్ట్ లో ఫ్లేమ్లో అయినా పెట్టి అలా వాటర్ అనేది మరుగుతూ ఉండాలి, లేదా హీట్ తగ్గితే చెప్పాను కదా ఈ సోప్ అనేది గట్టి పడిపోతూ ఉంటుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల ఇది స్కిన్ని సాఫ్ట్గా చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏ స్కిన్ వాళ్ళు అయినా కూడా ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు లేదా ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ స్టెప్ అయితే మిస్ చేయొద్దు, ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇది ఆలివ్ ఆయిల్ కాదు, ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక చూసారు కదా మొత్తం అన్నీ మిక్స్ అయ్యి, ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా సోప్ మోల్డ్లా, దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి, అస్సలు లేట్ చేయకూడదు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని అలా కదుపుకుండా బయటనే మనం పెట్టేయచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. బయట ఒక 1 అవర్ ఉంచితే ఇది గట్టి పడుతుంది. చూసారుగా 1 అవర్ తర్వాత ఇది ఇలా గట్టిగా అయిపోయింది సోప్లా. ఇప్పుడు మనం దీన్ని సెపరేట్ చేసుకోవాలి సోప్ని. ఇలా నైఫ్ యూజ్ చేసి మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగానే వచ్చేస్తుంది, ఆల్రెడీ ఆయిల్ అనేది అప్లై చేసాం కాబట్టి మనం ముందుగానే ఈజీగానే వచ్చేస్తుంది. ఇది చూసారు కదా,
సేమ్ అదే షేప్ వచ్చింది బాగుంది. కొంచెం నైఫ్తో మనం తీయడం వల్ల కొంచెం షేప్ పాడైనట్టుంది, లేదు అలానే ఉంది. సో ఇది మీకు ఇంకా డిఫరెంట్ షేప్స్ ఏమైనా కావాలనుకుంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, సిలికాన్ ఉంటాయి మోల్డ్స్ అనేవి, వాటిలో యూజ్ చేస్తే చాలా షేప్స్ అనేవి ఉంటాయి అనమాట, ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా. సో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్కిన్కి మనం నార్మల్ సోప్లో అప్లై చేసుకుంటే ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ చూసాక చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లో యూజ్ చేయడం కూడా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, సోప్ అనేది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాక్స్ అని ఇంట్లో ఉండే వస్తువులతోనే, అండ్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు. మ్యాక్స్ అంతా కలిపి ఒక 10 minutes కూడా పట్టదు మనకి, ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ సోప్ బేస్ ఒకటే మనం యూజ్ చేయాలి. సోప్ బేస్ మీకు లేదు అనుకుంటే గ్లిజరిన్ సోప్ బేసెస్ ఏమైనా ఉంటాయి కదా, సో అవి ఆల్రెడీ చెప్పాను కదా, SLS అండ్ పారాబిన్, సల్ఫేట్స్ అండ్ పారాబిన్ లేనివి అయితే ఒకసారి మీరు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ గ్లిజరిన్ సోప్స్ అవి ఒకసారి చెక్ చేయండి. పియర్స్ అయితే ఉండదు అనుకుంటా, ఐ మీన్ నేను చెక్ చేయలేదు, అది నాకు తెలిసి అది ఉండదు అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. మీకు సోప్ బేస్ అనేది అవైలబుల్లో లేదు అంటే మీరు ఏవైనా గ్లిజరిన్ సోప్ బేసెస్ ఉంటాయి కదా, గ్లిజరిన్ సోప్స్ అవి యూజ్ చేసుకోవచ్చు. మీరు సోప్ బేసెస్ లాగా సేమ్ ప్రొసీజర్ అనమాట. సోప్ బేస్ని తీసుకొని కొంచెం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటిని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలానే కొంచెం వాటరీగా చేసుకొని మన ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి కదా వాటిని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసాయి కదా, ఇది వచ్చింది. ఇది చాలా బాగుంటుంది అప్లై చేసుకోవడానికి కూడా. అండ్ ఏంటి అంటే ఈ సోప్ మోల్డ్ అని నేను ఇది యూజ్ చేశాను కదా, యాక్చువల్లీ ఏంటంటే సిలికాన్ బేస్డ్ ఉంటాయి అనమాట. సిలికాన్ సోప్ మోల్డ్స్ అని ఉంటాయి, అవైతే ఏంటంటే ఇంకొంచెం మనకు కావాల్సిన షేప్స్ అనేది వస్తుంది అనమాట. ఏదంటే హార్ట్ షేప్ కానీ లేదా రోజెస్ అలా, అవి ఏంటంటే కొంచెం గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా బాగుంటుంది. నేనేంటంటే రెగ్యులర్గా మనం యూజ్ చేయడానికే కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను. సో మీరు అలా కాదు, కొంచెం ఏదైనా గిఫ్ట్స్ ప్యాకేజింగ్, ఐ మీన్ గిఫ్ట్స్ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు అది ట్రై చేయండి. చూసారు కదా, సో ఇదేంటంటే కొంచెం ఎడ్జెస్ అనేది సరిగ్గా రాదు. ఆ సిలికాన్ సోప్ మోల్డ్స్ ఏమైనా యూజ్ చేయండి, ఎడ్జెస్ అయితే కొంచెం నీట్గా వస్తాయి. అవి ఏంటంటే గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా అయితే ఓకే, మనం డైలీ యూజ్ చేసినాం కాబట్టి ఇలా వస్తే సరిపోతుంది. సో మీరు ఇంట్లో ఏమున్నా కూడా వాటిని యూజ్ చేయొచ్చు మోల్డ్స్ లాగా. అండ్ ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయొద్దు. ప్లాస్టిక్ ఎందుకు అంటే కొంచెం మనం కొంచెం కదా, యాక్చువల్లీ ఎక్కువగా హాట్గా ఉన్నదే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, సో ఇది ప్లాస్టిక్ అనేది అంత హీట్ని తట్టుకోలేదు, రియాక్ట్ అయ్యి మన సోప్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ప్లాస్టిక్ని కూడా అవాయిడ్ చేద్దాం. ప్లాస్టిక్ వద్దు, ఇంకా వేరే ఏదైనా స్టీల్ ఇలా ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ సోప్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఇది ఒకసారి అప్లై చేసి ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. జస్ట్ మనం సోప్ అప్లై చేసుకుంటాం కదా, అలానే కొంచెం వాటర్, బాడీ మీద వాటర్ వేసి మన సోప్ అనేది ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది మనం ఫేస్కి మాత్రం అప్లై చేయలేదు, ఎందుకంటే బియ్యం పిండి అది యూజ్ చేసాం కదా. సో బియ్యం పిండి యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది కొంచెం రఫ్గా ఉంటుంది, అందువల్ల డైలీ ఫేస్కి అయితే అంత మంచిది కాదు. ఫేస్ కూడా యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు అయితే ఓకే, బట్ డైలీ అంటే కొంచెం రఫ్గా ఉండడం వల్ల అంత మంచిగా ఉండదు అనమాట. చూసారు కదా, మన సోప్ ఎలా అప్లై చేస్తాం, జస్ట్ అలానే అప్లై చేసి ఒక 2 minutes ఇలా రబ్ చేస్తే సరిపోతుంది. ఇది ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ స్కిన్ కూడా కొంచెం బ్రైట్నింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట. ఇలా అప్లై చేయడం వల్ల డైలీ మనం ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 minutes మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసి సరిపోతుంది. వాటర్తో వాష్ చేసి ఎలా ఉందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. జస్ట్ 2 minutes తర్వాత కొంచెం మసాజ్ చేశాక నేను హ్యాండ్ అయితే వాష్ చేస్తాను. చూసారు కదా, మీకే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనుకుంటా కదా, 2 handsకి మరీ ఎక్కువ కాకుండా కొంచెం అయితే కనిపిస్తుంది. ట్యాన్ అయితే మాత్రం ఈజీగా రిమూవ్ అయింది. మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇంటి దగ్గర. ఇది ఏంటంటే మన అన్ని మ్యాక్స్ ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం. కెమికల్స్ అనేది ఏమీ ఉండదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండదు. స్కిన్కి చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి ఇంటి దగ్గర. అండ్ ఇది బాడీకి అప్లై చేయండి. ఫేస్కి ఏంటి అంటే మనం ఇందులో రైస్ అనేది యూజ్ చేసాం కదా, సో కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. వీక్లీ వన్స్ అయితే బాగుంటుంది, కానీ డైలీ యూజ్ చేస్తే ఫేస్ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా, అందువల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఫేస్ వాష్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సోప్ బేస్తో అనేది నేను త్వరలో ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఛానల్లో. ఈ సోప్ అయితే మీరు ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మనకి ఒక్కసారి అప్లై చేయగానే క్లియర్గా తెలుస్తుంది. ఓవర్ ద యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా బాగుంటుంది, ట్యాన్ అనేది రిమూవ్ అయ్యి స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది. మీరైతే ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.